వాతావరణం ఏర్పడింది రైతులు చేస్తున్న ఆందోళనతో. గ్రామంలో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకొని అక్కడ ముందస్తు అరెస్టులు కూడా చేశారు. గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రైతులు గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. అక్కడ కంచెలు వేసి రైతులు ముందుకు రాకుండా అడ్డుకున్నారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా గ్రామంలో ఆందోళన చేపట్టారు. పురుగు మందుల డబ్బాను పట్టుకున్న ఒక మహిళ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఆ మహిళను మిగిలిన వాళ్ళు ఆ మహిళ చేతిలో ఉన్న పురుగుల మందుల డబ్బాను లాక్కుంటున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మైనింగ్ కార్యకలాపాల వల్ల అక్కడ పర్యావరణం దెబ్బతింటోంది అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ వద్దు, గుట్ట ముద్దు అంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే రిలీజ్ చేయాలి అంటూ పౌర హక్కుల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోకి పోలీసులు రాకుండా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. రైతులు గ్రామస్తులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కొంతమంది అక్కడ చూస్తున్నాం. రైతులు గ్రామస్తులు ఒకవేళ మైనింగ్ కార్యకలాపాలు చేపట్టినట్లయితే మా శవాల మీద నుంచి నడుచుకుని వెళ్ళి చేసుకోండి, ఆత్మహత్యలకైనా మేము పాల్పడతామంటూ ఆందోళనకు దిగారు. పురుగుల మందుల డబ్బాలను చేత పట్టుకుని ఆందోళనకు దిగడంతో కొంతమంది వారిని వారించి వారి చేతిలో ఉన్న పురుగుల మందుల డబ్బాలను కూడా లాక్కుంటున్నారు. పోలీసులతో మహిళలు వాగ్వాదాలకి దిగుతూ ఉన్నారు. నాగర్ కర్నూలులో ఈ ఆందోళన చోటు చేసుకుంది. అక్కడ మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా గ్రామస్తులు రైతులు ఈ ఆందోళన చేపడుతున్నారు. గ్రామంలో చేపడుతున్న మైనింగ్ వల్ల తమ పర్యావరణం దెబ్బతింటుంది అని గ్రామస్తులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. గ్రామస్తులను రైతులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ముందస్తు అరెస్టులకు నిరసనగా రైతులు రోడ్లపైకి వచ్చి పోలీసులు తమ గ్రామంలోకి రాకుండా ఆందోళన చేస్తున్నారు. ఒకసారి ఈ ఆందోళనపై గ్రామస్తులు మాట్లాడారు. గ్రామస్తులు పోలీసులు కూడా ఏం మాట్లాడారు చూద్దాం. ఎంతమందిని అరెస్ట్ చేశారు? 5-6 మందిని చేస్తే నేను రోడ్డు నడుస్తున్నా ఇటుకెళ్ళ ఊడుస్తుంటే ఇద్దరు వచ్చారు. ఇక్కడ ఊడోకన్నారు ఇటుకెళ్ళ ఊడోకంటే నేను వాటర్ మ్యాన్ నేను రోడ్డు ఉడుస్తా పనిచేస్తారు ఊళ్ళో పనిచేస్తాను అంటే సరే అని అలుగునే ఉన్నారు. చేపడికే 3 జీపులు వచ్చినాయి. 3 జీపులు వచ్చి తీసుకొని ఇప్పుడు ఇంకా చేస్తారా? ఇంకా ఉండరు, ఇంకా తిరుగుతున్నారు పోలీసులు. చిలకలకు పోయిన వాళ్ళను అందరు చిలకల పొడి ఉడకపోతారు సార్ వాళ్ళు. ఎక్కించుకొని పోవాలి. పట్టిస్తాడా, వంశకోషణ కట్టిస్తాడా? రాజకీయం చేసింది మొత్తం రాజకీయం చేసింది మంది పట్టుకపోని కదా ఏమైనా తప్పు చేస్తా తప్పు సిగ్గు లేదా? కోట్లు సంపాదిస్తున్నాం ప్రకారం పోతే డబ్బు ఉంది. కొంతమంది రారు, కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళని చేతానం చేసుకోకుండా చేస్తే మేము ఏం చేయాలి? లక్షల పంట శల్కాలు ఉంది. ఇప్పుడు కోతలను మేము ఏం చేయాలి? ఆ ఎమ్మెల్యే గారికి ఎందుకు సిగ్గు లేదు, ఎందుకు శారం లేదు? మేము ఏం చేసినా మా గురించి మాకేదో మాకు చూస్తే మేము పోమా?
కానీ 50 రోజులు కానీ మైలారంలో నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు రైతులు ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మైనింగ్ వద్దు అంటూ ఉన్నారు. గుట్టలను తవ్వద్దు, మైనింగ్ వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తూ ఉండడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మణికంఠ, ప్రస్తుతం మైలారంలో పరిస్థితి ఏంటి? మహిళలు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ముందు అరెస్టులు చేస్తున్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తున్నారా అక్కడికి? పరిస్థితి ఏంటి? మైలారం గ్రామంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మైలారం గ్రామ పరిధిలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందంటూ కూడా గత కొంతకాలంగా స్థానిక గ్రామస్తులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్ని కూడా ఆ గ్రామస్తులంతా కూడా బహిష్కరించడం జరిగింది. మా గ్రామంలో జరుగుతున్నటువంటి మైనింగ్ ను పూర్తి స్థాయిలో ఆపివేయాలి, మైనింగ్ కారణంగా పూర్తిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, వ్యవసాయ క్షేత్రాల్లో కూడా పనులు చేసుకోలేకపోతున్నాం, ఈ మైనింగ్ వద్దు, ఈ మైనింగ్ కారణంగా మా గ్రామం అంతా కూడా చాలా నష్టపోతుందంటూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులందరికీ కూడా వినతి పత్రాలు అందజేశారు. రకరకాల విధాలుగా కూడా వారంతా కూడా మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. కాగా ఎవరైతే మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి స్థానికులు ఉన్నారో వారిని అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా స్థానికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. మైలారం గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులంతా కూడా మైనింగ్ ను నిలిపివేయాలంటూ కూడా గ్రామం చుట్టూరా కంచె వేసి నిరసన తెలిపారు. గ్రామంలోకి రాకపోకలన్నీ కూడా నిషేధిస్తున్నాం, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే మా గ్రామాన్ని మేమే కాపాడుకుంటాం, అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, అనేక రకాలుగా నిరసన తెలిపాము, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి చలనం లేదు కాబట్టి మా గ్రామాన్ని మేమే రక్షించుకుంటాం, గ్రామంలోకి మైనింగ్ కు సంబంధించినటువంటి వాహనాలు కానీ మైనింగ్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా రానివ్వమంటూ కూడా గ్రామం చుట్టూరా కంచె వేసి ఆ గ్రామస్తులంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గ్రామంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయిపోయి ఎవరైతే ఆందోళన చేస్తూ ఎవరైతే నిరసన తెలుపుతున్నటువంటి గ్రామస్తులు రైతులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికులంతా కూడా ఇంకాస్త ఆందోళన ఎక్కువ చేశారు. ఎందుకంటే కూడా పూర్తిగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము, వారికి గ్రామానికి ముప్పుగా ఉన్నటువంటి మైనింగ్ ని నిలిపివేయాలంటూ కూడా అధికారులకు విన్నవించుకున్నా కూడా అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో వారంతా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కావచ్చు వారి గ్రామస్తులందరినీ కూడా అక్రమ అరెస్ట్ చేస్తున్నారు, అరెస్టులతో తమందరినీ కూడా భయపెడుతున్నారంటూ కూడా స్థానిక గ్రామస్తులంతా కూడా మరోసారి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకవైపు పోలీసులు గ్రామంలోకి వచ్చి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరినీ కూడా అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో మహిళలు, పురుషులు, రైతులు అంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా కొన్ని ఏళ్లుగా ఈ మైనింగ్ ని నిలిపివేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పందన లేదు. ఎక్కడా కూడా మైనింగ్ ను ఆపకపోగా మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతులు స్థానికులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రజా సంఘాలు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు పహారా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నట్టయితే ఆందోళన మరింత ఉధృతంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రామంలోకి ఎవరు వెళ్లకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రజా సంఘాలు కూడా గ్రామానికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గ్రామస్తుల భయాలేంటి, పోలీసులు వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నారు? ఆందోళన చేస్తున్న రైతులను, గ్రామస్తులను ముందు అరెస్టులు చేస్తున్నారు. సో గ్రామస్తులతో ఎవరైనా సంప్రదింపులు జరుపుతున్నారా? అంటే ఆ గ్రామంలో మైలారం గ్రామంలో మైనింగ్ కారణంగా బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి. బ్లాస్టింగ్ల కారణంగా ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా నెర్రెలు బాడుతున్నాయి. అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రాల్లో వాళ్ళు పనిచేసే పంట పొలాల్లోకి ఆ రాళ్ళు వచ్చి పడుతున్నాయి. తమ గ్రామంలో విలువైనటువంటి ఆ మైనింగ్ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమంగా పూర్తిగా అమ్ముకుంటున్నారు, గ్రామ సంపదనంతా కూడా దోచుకుంటున్నారనేది గ్రామస్తులు చేస్తున్నటువంటి